ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు నామములో శుభములు. ఈ సంవత్సరంలో నేటి ఈ చివరి దినమున మీతో కొన్ని విషయములను గురించి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మన పనులలో తోడుగా ఉన్నాడు, మన ప్రయత్నాలలో తోడుగా ఉన్నాడు, మన ప్రయాణాలలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు. అన్ని విషయముల యందు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. కృతజ్ఞతలో ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదములను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. ప్రియమైనటువంటి వారులారా, మనం అర్పించే అర్పణలలో కృతజ్ఞత ఒకటి. ఇది ఎవరికి వారు స్వచ్ఛందంగా అర్పించేటటువంటి అర్పణ. కృతజ్ఞత అనేది మనకు మనముగా దేవునికి అర్పించే అర్పణ. దేవునితో సహవాసం కలిగిన వ్యక్తులు మాత్రమే హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. ఆయనతో సహవాసము లేకుండా ఒక వ్యక్తి దేవునికి కృతజ్ఞత చెల్లించలేరు. మరి ఎందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి అంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగాను చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ అనేది కలుగుచున్నది. దేవుని యొక్క కుమారుడు క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభు ద్వారానే మనకు రక్షణ, పాప క్షమాపణ అనేది లభించింది. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మనం చెల్లించే కృతజ్ఞతలో క్రీస్తును కలిగి ఉండాల, క్రీస్తుతో నిండినదై ఉండాల. ఆ రకమైనటువంటి కృతజ్ఞతను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొదటి దెసలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలను మనం గమనించినట్లయితే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ప్రతి విశ్వాసి ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. విశ్వాసులు తమకు కలిగిన ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని పౌలు గారు రాసినటువంటి పత్రికల ద్వారా ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మనము సజీవంగా ఉన్న విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మన దేవుడు సజీవుడు. ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన జీవము కలిగిన దేవుడు, సజీవుడు. కాబట్టి సజీవంగా ఉన్నటువంటి మనము నిత్యము ప్రతి విషయము యందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.